ఈ ప్రాంతానికి ఏది ఇచ్చినా కూడా తక్కువే. తప్పకుండా ఇలాగ నేను చెప్పిన మోడల్ మార్కెట్ లో ఈ జిల్లా మొత్తానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు కూడా అక్కడే ఉంటాయి. ఈ రైతులు పండించిన ప్రతి పంట ఒక్క ఆకుకూర కూడా చెడిపోకుండా, ఒక్క పువ్వు కూడా చెడిపోకుండా, ఒక్క కాయగూర కూడా చెడిపోకుండా ఈ స్టోరేజీల్లో పెట్టి ఇతర దేశాలకు పంపించి ఈ రైతును నాశనం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ భగవంతుడు మీరు ఇచ్చినటువంటి శక్తికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేయబోతుంది. తప్పకుండా కష్టాలున్నమాట వాస్తవం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం సహకరించిన మాట కూడా వాస్తవం. అయినా సరే మీ ఇచ్చినటువంటి మనోధైర్యంతో ఏ రకంగా అయినా సరే కష్టపడి రైతాంగ సమస్యలను పూర్తి చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. చెప్తున్నా 30వ తారీఖు జరుగుతున్నటువంటి రైతు పండుగ ఏదైతే ఉందో దానికి మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. దగ్గరకు ఉంటారు. చెప్తున్న ఆ పండుగని నిర్వహించి ముఖ్యమంత్రికి నైతికంగా మీరు పరోక్షంగా బలం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేమున్నాము, నీకేం పర్వాలేదు, ఎన్ని కష్టాలనే ఎదుర్కో, 10 సంవత్సరాలు మేము అన్ని బలం ఇచ్చాము, ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం, నిజాయితీ పాలన చూస్తున్నాం, మంచి ఎమ్మెల్యేలు ఇచ్చాం, తప్పకుండా ధైర్యంగా నువ్వు పనిచేయి, మీ అంట మేము ఉంటామని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రాంత రైతాంగాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి వీలైతే రైతాంగ సోదరులు, అదేవిధంగా పిఎస్సి ప్రెసిడెంట్లు అందరూ కూడా ఎగ్జిబిషన్ కూడా 3 రోజులు పెట్టాం. యాంత్రీకరణ కూడా ఈ 5-6 సంవత్సరాలుగా ఎవరు కూడా పనిముట్టు ఇవ్వాల. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రోజున రేపు మీటింగ్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. రేపు 10 గంటలకి వీలైన వాళ్ళందరూ ఎమ్మెల్యే గారితో రండి. మీరు ఆ యొక్క ప్రదర్శనని రైతాంగానికి చూపించండి. రైతాంగానికి ఇప్పుడు మారినటువంటి కాలమాన పరిస్థితుల్లో ఏ యంత్రాలు అయితే ఉపయోగం అవసరం, డ్రోన్ అవసరమా, లేకపోతే ఇంకే పనిముట్లు అవసరమో చెప్పండి, అయ్యే తెప్పించి మీకు ఇస్తాం. మా కమిషన్ల కోసం కాదు, రైతాంగం కోసం చేస్తాం. కాబట్టి దయచేసి మీకు ఏది ఉపయోగమో అదే చెప్పండి. మీరు పండించే పంటలకు ఏది అవసరమో అది ఇప్పుడు ప్రపంచీకరణలో బ్రహ్మాండమైనటువంటి యాంత్రీకరణ వచ్చింది. జరుగుతున్నటువంటి కూలీ ఖర్చులు పెరిగిపోవటం, ఆఖరికి రైతు కూలీకి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దయచేసి యాంత్రీకరణ ఏకైక మార్గం. దానికి ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రకంగా రైతాంగం